హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే నేను మా పాప దగ్గర లైవ్గా ఎక్స్పీరియన్స్ అయిన 2 డేస్ బ్యాక్ లైవ్గా ఎక్స్పీరియన్స్ అయిన ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఎస్పెషల్లీ ఫర్ పేరెంట్స్. ఈ వీడియో అయితే నిజంగా చెప్పాలంటే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చాలా మంచి ఎండాకాలం కదా, ఈరోజు ఒక రాయలసీమ స్పెషల్ కూడా నేను ట్రై చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. పక్కన గంట సింబల్ వస్తుంది కదా, అది క్లిక్ చేస్తే ఆల్రెడీ ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసేస్తే మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన కంటెంట్ ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా ఉంటుంది. ఇది ప్రతి ఒక్క పేరెంట్ కండి, అది ఏ స్కూల్లో చదివే పిల్లలు కానీ విలేజ్లో ఉండే విలేజ్ ఆర్ టౌన్స్ ఎక్కడున్న వాళ్ళకైనా కూడా యూస్ఫుల్ కంటెంట్ అనేది నా ఉద్దేశము. అందుకనే చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి బ్యాగ్ చూసారు కదా, ఎలా ఉందండి బ్యాగ్? నచ్చిందా? నాకైతే బాగా నచ్చింది. చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చిందండి. నాకు తెలిసి అది మ్యానుఫ్యాక్చర్ సికింద్రాబాద్లో తీసుకున్నాం అనమాట. దారివల్ అని సంథింగ్ ఒక షాప్ ఉంటుంది, ఆ దారివల్లే అందులో తీసుకున్నాము. అంటే నాకు ఎందుకు ఆ షాప్లో ప్రైస్ అంత రీజనబుల్ అనిపించింది, క్వాలిటీ రీజనబుల్ అనిపించి మీకు చెప్తున్నాను అనమాట. నియర్ బై ఎవరైనా ఉంటే, ఇప్పుడు పిల్లల స్కూల్ బ్యాగ్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే తీసుకుంటారు కదా, హ్యాండ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయండి వాళ్ళ దగ్గర. మా వారు తీసుకెళ్లారు, అక్కడ బ్యాగ్స్ బాగుంటాయని. నాకు కూడా నచ్చాయి. 520కి వచ్చిందండి ఆ బ్యాగు. మేము నార్మల్గా వేరే షాప్స్లలో అడిగితే 1700, 1800 చెప్పారు. ఆ బ్యాగ్ ఎట్టు లేదనమాట. దాన్ని ఎట్లా బార్గెన్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు నిజంగా చెప్పాలంటే. తెలియని వాళ్ళు పోతే మాత్రం లాసే అండి నిజంగా చెప్పాలంటే. కొంచెం చూసి బాగా తీసుకోవాలి. కొంచెం మనకి ఏమైనా ఐడియా ఉంటేనే, స్ట్రీట్ షాపింగ్స్ల పైన మనకు ఐడియా ఉంటేనే చేయాలి తప్ప, లేకపోతే అనవసరంగా జేబులు ఖాళీ చేసుకోవడం మాత్రం చేయదు. అంటే వాళ్ళకు కూడా కావాలి, బట్ దేనికైనా వాళ్ళు లాస్ కావద్దు, మనము లాస్ కావద్దు. ఇంక ఈ విషయాన్ని పక్కన పెడితే, ఇక్కడైతే నిన్న నాకు ఫుల్ బిజీ అయిపోయింది డే అంతా. డే అంటే మార్నింగ్ అంతా ఇంట్లో పని అయిపోయింది, సాయంత్రమే డిమార్ట్కి వెళ్ళడం అండ్ నెక్స్ట్ వచ్చేసి పాపకి బ్యాగ్ తీసుకోవడం, ఈ షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్కి వెళ్ళడం. ఇవన్నిటికన్నా మించి ఇప్పుడు నేను బుక్స్ కవర్స్ చేస్తున్నాను కదా, చిన్న పాప బుక్స్ అనమాట. స్కూల్ టీచర్ తీసుకురమ్మని చెప్పిందంట. పోర్షన్ చూడండి, పోర్షన్ చూస్తున్నాను, బాడీ పార్ట్స్. ఇదంతా ఏంటి అంటే కొంచెం ఎట్లా అంటే మైండ్కే అనమాట. ఇదంతా ఓరల్గా కాదు, మైండ్కే ఉందన్నమాట. అదే నేను అసలు బుక్స్ వచ్చిన తర్వాత చూడలేదు ఏమున్నాయి ఏంటని. కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఇలా ఉన్నాయి, ఏముంది సిలబస్ ఏంటి అని చూస్తున్నాను. 9 టెక్స్ట్ బుక్స్ అయితే ఇచ్చారు. అబ్బా, అంత చిన్న పిల్లలకు 9 టెక్స్ట్ బుక్స్ అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, కానీ స్కూల్లోనే మ్యాక్సిమం చేపిస్తారనమాట. నేను చెప్పాను కదా, ఇప్పుడు వచ్చేసి కంటెంట్. ఇక్కడైతే నేను యాక్చువల్గా రాత్రి మిగిలిన అన్నంతో సద్దన్నం అంటారు కదా, రాయలసీమలో ఎక్కువ చేస్తారు, మన సైడ్ చాలా తక్కువ. ఇప్పుడు అదే ప్లాన్ చేస్తున్నాను, అంటే అదే రెడీ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. అక్కడ నేను పెట్టేది ఒకటి చిన్నది పిల్లలకి, ఇంకొకటి మా ఆయనకి మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పేసి చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది, అదైతే చూస్తూ ఉండండి. అలాగే నేను అనుకున్న విషయం ఏంటి అనేది కూడా మీకు షేర్ చేస్తాను. అయితే రీసెంట్గా ఏమైంది అంటే, మా పాపకి ఎగ్జామ్స్ అయిపోయాయి అనమాట. ఏంటంటే రివిజన్ టెస్ట్లో, మనకి ఎగ్జామ్స్ బిఫోర్ వాళ్ళకి రివిజన్ టెస్ట్ అని ఎగ్జామ్ టెస్ట్ పెడతారు. మనకి పోర్షన్ అంతా వచ్చేసి 1 మంత్ బిఫోరే మొత్తం పెట్టేస్తారు స్కూల్ వాళ్ళు. అంటే ఈ లెసన్స్ వస్తాయి అని చెప్పేసి, లెసన్సే ఓన్లీ. క్వశ్చన్స్ ఇప్పుడు కొన్ని స్కూల్స్లలో ఏంటి అంటే మీనింగ్స్, ఇంకో ఈ మీనింగ్స్ 20 మీనింగ్లు ఇచ్చి ఇళ్ళకెళ్ళి 5 మీనింగ్లు వస్తాయండి. అట్లా 5, 10, 20 క్వశ్చన్లు వచ్చి ఇళ్ళకెళ్ళి 5 క్వశ్చన్స్ వస్తాయి, ఇట్లా చెప్తారు కొన్ని స్కూల్స్లలో. బట్ అలా కాదు, సిబిఎస్ఈ కదా, వాళ్ళకి ఏంటి అంటే కంపల్సరీగా ఒక 6 లెసన్స్ ఉంటాయి, మొత్తం ఓవరాల్గా చదువుకోవాలి. అది టెక్స్ట్ బుక్ రీడ్ చేయాలి, అలాగే నోట్బుక్ రీడ్ చేయాలి. ఇది ఏంటి అనేది మనము ఫస్ట్ నుంచి, నేనైతే 6th క్లాస్ నుంచి అనుకుంటున్నాను, 5thలో కొంచెం అటు ఇటు అయ్యింది, కానీ 6th నుంచి అయితే కంపల్సరీగా పిల్లలకి ఎవ్రీడే లెసన్ రీడింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఏదైనా బుక్ రీడింగ్ కంపల్సరీ చేయించాలని అనుకుంటున్నాను అనమాట. నేనే చదివిపిస్తాను, ట్యూషన్స్కి అయితే పంపించను బేసిక్గా. ఎందుకంటే కొంచెం చదువు మీద నాలెడ్జ్ ఉన్న పేరెంట్స్ ఎవరైనా ఉంటే మ్యాథ్స్ ఇంట్లో చదివించడానికి ట్రై చేయాలి ఖాళీగా ఉన్నప్పుడు. పిల్లలు వినరు అనే మాట పక్కన పెడితే, పిల్లలు మనకు కాకపోతే ఇంకెవరికి వింటారండి? నా విషయంలో మన పిల్లలు మనకే వింటారు. అది చెప్పే పద్ధతిలో చెప్పాలని నాకు అనిపిస్తుంది. ఇంకా టాపిక్ నేను డైవర్ట్ చేయకుండా స్ట్రైట్ ఫార్వర్డ్లోకి వచ్చేస్తే,
తనకి మార్క్స్ వచ్చాయి, పేపర్స్ ఇచ్చారు. ఇంతకుముందు ఏంటంటే కొంచెం డల్గా ఉంటుంది అన్నమాట, చెప్పడానికి ఏమీ లేదు. కరోనా 2 ఇయర్స్ కరోనా ఉంది కదా, జస్ట్ 2 ఇయర్స్ నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కదా. సో దట్ ఏంటి అంటే కొంచెం వెనుక పడిపోయింది చదువులో. నేను కొంచెం పుషప్ చేస్తూనే ఉన్నాను. స్కూల్లో ఇప్పుడు అప్పట్లాగా కొట్టి చెప్పడం అట్లా లేదు కదా, బట్ నేను ఇంటి దగ్గర మాత్రం అప్పుడప్పుడు కొడుతూ సీరియస్ అవుతూ అలా ఉండేదాన్ని. అట్లా చేస్తే ఏంటంటే చదువు అంటే భయం వేస్తుందేమో అన్న ఉద్దేశంతో ఇంకా అట్లా కాదు పద్ధతి అని చెప్పేసి తనకి ఎవ్రీ లెసను నేను చదివించేటప్పుడు తెలుగులో తనకి అర్థమయ్యేటట్టు, మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి నేను తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్పి మళ్ళీ దాన్ని ఇంగ్లీష్లో తనని ట్రాన్స్లేట్ చేసుకోమని అలా నేను చదివించడంలో నాకు వచ్చే పద్ధతి. నేను మరీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అంటే నేను చెప్పలేను, కానీ నాకు ప్రతిదీ అర్థమవుతుంది అనమాట. సో దట్ అంటే నేను ఒక పీజీ స్టూడెంట్ని కాబట్టి అర్థమవుతుంది, అందుకని చెప్పేసి నేనే చదివించేదాన్ని. అట్లా చదివిస్తే లాస్ట్ క్వార్టర్లీ అప్పుడు, హాఫ్ ఇయర్లీ అప్పుడు మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు కొంచెం గట్టిగా అనుకున్నాను. సో నెక్స్ట్ ఇయర్కి నా పాపని కొంచెం పికప్ చేయాలి నేను, ఇట్లా కాదు అని చెప్పేసి అనుకున్నాను. బట్ కొట్టడం అదంతా చేయలేదులే కానీ అనుకున్నాను. మా ఆయన ఏంటంటే ఓవర్గా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఉంటుంది కదా పేరెంట్స్కి, పిల్లలు ఏమవుతారో అని చెప్పేసి. నేను అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువ పెట్టుకోను. బట్ నాదేంటంటే లైఫ్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేంత శక్తి అంటే అది ఉంటే చాలు అని నాకు అనిపిస్తుంది లైఫ్. లేదా అంటే అంతే, ఎలాంటి వేరే అలవాట్లకు, చెడు పనులకు అట్లా వెళ్ళకుండా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిజాయితీగా బతికితే చాలు అన్నది నా వర్షన్ అనమాట. ఇది ప్రతి పేరెంట్కి ఉండేదే. ఇంకా అలా ఎగ్జామ్స్ అయిపోయాయి. నాకు హాఫ్ ఇయర్లీలో డిసప్పాయింట్ అయ్యాను కొంచెము. అప్పుడు తనకి ఫీవర్ కూడా వచ్చింది. ఈ మధ్య ఏంటంటే ఎవ్రీ ఎగ్జామ్స్ అప్పుడు ఫీవర్ వస్తుంది తనకి. ఎందుకు అని అంటే టెన్షన్, బికాజ్ ఆఫ్ మనం ఎక్కువగా హైపర్ అయిపోవడం, మార్క్స్ చూడగానే కొట్టడం ఇట్లాంటివి చేయడం వల్ల ఏంటంటే ఆ 1-2 ఇయర్లీ వాళ్ళకి ఒక 2 సార్లు 3 సార్లు పెడతారు అంతే. ప్రతికి యూనిట్ టెస్ట్ అని అది ఇదని ఏం బెటర్ అనమాట మధ్యలో. అట్లా అయినప్పుడు మనం కొంచెం నేను హైపర్ అయ్యి లేకపోతే వాళ్ళ నాన్న హైపర్ అయ్యి ఇట్లా అయ్యేసరికి ఏంటంటే ఎగ్జామ్స్ అంటే ఒక భయం అని ఒక దాంట్లోకి వెళ్ళిపోయింది అనమాట. అట్లా అనుకొని ఇంకా తనకి ఎగ్జామ్స్ క్వార్టర్లీ అప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు చదువు ఎగ్జామ్సే అటెంప్ట్ చెయ్యి అవసరం లేదు, నీకు వచ్చిందే రాయి, చదవకున్నా పర్వాలేదు అన్నట్టుగా పంపించాము. కానీ మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళు రిజల్ట్ పేపర్స్ ఇచ్చేసరికి టైం పట్టింది. అప్పటికి మేము మర్చిపోయాడు మా ఆయన. మర్చిపోయి మళ్ళీ కొంచెం హైపర్ అవ్వడము, తిట్టడము ఇట్లా జరుగుతూ ఉంటుంది కదా. సో అట్లా అయిపోయింది. నేను ఇంకా అప్పుడు ఫిక్స్ అయిపోయాను అనమాట, ఇది కాదు తినని చదివించాలి. సో నా స్టైల్లో నేను చదివిస్తాను అనుకుని నేను ఎట్లా అయితే చెప్పానో అదే స్టైల్లో చదివించాను. ఎగ్జామ్స్ రాసింది, పర్వాలేదు, అంతా బాగానే ఉంది. మొత్తానికి ఎగ్జామ్ రాసింది, వచ్చింది. నేను అడిగాను ఎలా రాసావు నాన్న అంటే బాగా రాసానమ్మా అని చెప్పింది. ఎవ్రీ టైం అట్లనే చెప్పేది. సరేలే ఇంకా ఎలా రాస్తుందో చూద్దాము, ఇయర్కి ఎట్లా అయితే అట్లా అవుతుంది అనుకున్నాను అనమాట. సడన్గా 2 days బ్యాక్ ఏమైంది అంటే తనకు మధ్యాహ్నం నుంచే కొంచెం డల్గా ఏదో కోల్పోయినట్టుగా నా చుట్టే తిరుగుతూ ఉందన్నమాట. నాకు అర్థం కాలేదు ఫస్ట్. సరేలే అని లైట్ తీసుకున్నాను. కాకపోతే సడన్గా 10:30కి వచ్చి అమ్మ నాకు ఎట్లాగో అయిపోతుంది అంటే నాకు ఎందుకో భయం వేస్తుంది, నాకు బ్రెయిన్ అంతా ఎట్లనో అయిపోతుంది అని అన్నది. అనగానే నాకు ఒక్కసారిగా చాలా భయం వేసింది. మా ఆయన కూడా లేడు. ఏమైంది నాన్న, ఎందుకు అట్లా అంటున్నావు, ఎందుకు అంత భయపడుతున్నావు, ఏంది రీజన్ ఏంటి అని అడిగాను. ఎందుకన్నా నేను ఏదైనా సరే ఓపెన్గా చెప్పాలని చెప్తాను. స్కూల్లో నేను ప్రతిదీ చెప్తానండి పిల్లలకి, ఇది చెప్తాను ఇది చెప్పను అని అంటే పిల్లలు ఎలా ఉండాలి ఈ రోజులలో అనేది ప్రతిదీ నేను వాళ్ళకి చెప్తాను. గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, అబ్బాయిలు ఎలా మాట్లాడతారు, సర్స్ కానీ టీచర్స్ సార్ వాళ్ళైతే ఎవరు ఉండర్లేండి, కానీ అట్లా ఎవరు ఎట్లా మాట్లాడతారు, ఎవరిని ఎట్లా హ్యాండిల్ చేయాలి అని ప్రతిదీ ఇట్లా నేను షేర్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. సో తను వచ్చి అలా అనగానే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేసింది. అలా అని నేను ఏమనలేదు. ఫస్ట్ ఏమైంది నాన్న, ప్రాబ్లం ఏంటి అని అడిగాను. అంటే ఎందుకు భయం, ఎందుకు, నాకు రీజన్ చెప్పు, ఎవరైనా ఏమన్నా అన్నారా, స్కూల్లో ఏమన్నా జరిగిందా, ఎవరైనా వ్యాన్లో ఎవరైనా ఏమన్నా అన్నారా, అట్లా అన్నీ అడిగాను. అంటే ఏది లేదు అని చెప్పింది. సరే మరి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని అడిగాను. అడిగితే అప్పుడు చెప్పింది, ఏం లేదమ్మా నాకు ఎగ్జామ్స్ అంటే భయం వేస్తుంది అని చెప్పేసి, యాన్యువల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా అని. అంటే నేను నన్ను లైట్ తీసుకున్నాను. యాన్యువల్ ఎగ్జామ్స్ భయపడాల్సిన అవసరం లేదు, చదివేది నువ్వు చదివింది నాకు కనిపిస్తుంది. నువ్వు మనసు పెట్టి చదువుతున్నావా, టైంపాస్ చేస్తున్నావా, టీవీ చూస్తున్నావా, ఇదంతా నాకు తెలుస్తుంది. సో నువ్వు కష్టపడు, రిజల్ట్ రాకపోతే అదే ఆ క్షణం జరిగిందేమో అని వదిలేస్తాను. బట్ నువ్వు అసలే ప్రిపేర్ అవ్వకుండా టైం అంతా వేస్ట్ చేసి నాకు ఎగ్జామ్స్ అంటే భయం వేస్తుందని ఒక చిన్న మాట ఇచ్చి తప్పించుకోవడం కరెక్ట్ కాదు. ఏదైనా కష్టపడితేనే వస్తుంది అని చెప్పినాను. అక్కడికి అది అయిపోయింది. సరే అమ్మ అని చెప్పింది. ఇంకా సరేలే అని ఇంకా పడుకున్నాక అప్పుడు సడన్గా బాంబు పేల్చింది. ఏంటి అని అంటే
అమ్మ నాకు ఈరోజు టీచర్ పేపర్స్ ఇచ్చింది అని చెప్పింది. వండర్ ఏంటి అంటే అసలు ఇన్ని ఇయర్స్లో మా అమ్మాయి అసలు తనకి ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా ఫస్ట్ రాగానే పేపర్స్ తీసి చేతిలో పెట్టేది. అట్లాంటిది ఈరోజు అంటే మొన్న జరిగిన విషయంలో పేపర్స్ ఇచ్చారు అనే విషయం నాకు చెప్పలేదు. నేను అసలు షాక్ అయిపోయాను. అదేంటి పేపర్స్ ఇచ్చారంటున్నావు, నైట్ 10:30 11 అవుతుంది, ఈ టైంకి చెప్తున్నావు, నువ్వు మధ్యాహ్నం ఎప్పుడో 1 o'clock వచ్చావు ఇంటికి, అప్పటి నుంచి ఎందుకు చెప్పలేదు అని చెప్పిన. అంటే అడిగాను. అంటే నాకు భయం వేసింది, నువ్వు కొడతావా అని అన్నది. అంటే కొట్టడం ఎందుకు, ఎగ్జామ్ రాసినవి అయిపోయింది, రిజల్ట్ తెలియాలి, దాన్ని యూసే కదా నువ్వు యాన్యువల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతావని చెప్పాను అనమాట. సరే మార్క్స్ తీసుకురా చూద్దాము అని చెప్పేసి నార్మల్గానే మాట్లాడాను. ఎందుకంటే నేను అక్కడ హైపర్ అయిపోయాను అనుకోండి, తను ఇంకా భయపడుతుంది. సో వద్దు అని చెప్పేసి తీసుకురా నాన్న అని చెప్పాను. తీరా మార్క్స్ చూస్తే అన్నిట్లలో పర్వాలేదు, 60% ఎబోనే వచ్చిందండి. నేను ఎప్పుడు 70-75 దగ్గర ఉండాలి అనుకుంటాను. ఎందుకంటే సిబిఎస్ఈ హార్డ్ సిలబస్ కాబట్టి అనుకుంటాను. తనకి మినిమం 65 కంటే బిలో దేంట్లో రాలేదు, అన్నిటికీ 65 to 70 మధ్యలోనే పర్సెంటేజ్ వచ్చింది. ఒకప్పుడు 50%, ఒక్కొక్క సబ్జెక్ట్లో 50%, 40%లో ఉన్న తను ఇప్పుడు 65 to 70 వరకు కూడా వెళ్ళింది. అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ మా అమ్మాయికి ఏంటంటే అది తక్కువ అనిపించిందంట. వాళ్ళ పక్కన కూర్చున్న వాళ్ళ ఫ్రెండు అబ్బాయికి 60కి 51 మార్క్స్ అలా వచ్చాయంట, ఈమెకు నాకు ఎందులో 50 రాలేదు అని ఈమె ఫీలింగ్. నాకు 48, 46, 38, 36 ఇలానే వచ్చాయి అని చెప్పేసి. సో తనకి అది భయంతో నా దగ్గర చెప్పడమే మానేసింది ఏకంగా. సో దయచేసి పేరెంట్స్కి చెప్పాలి ఏంది అనుకుంటే, పిల్లల్ని ఫస్ట్ టెన్షన్ పెట్టడం మానేద్దాం మనం. ఇది నేను కూడా అంటున్నాను. టెన్షన్ పెట్టడం మానేసి వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చదివిద్దాం అంతే తప్ప వాళ్ళని ప్రెషర్ చేసి వాళ్ళని ఇంకా వేరే మూడ్లోకి పంపించి వాళ్ళని మన చేతులతోనే మనం ఖరాబ్ చేయడం కంటే, వాళ్ళు ఆ క్షణాన చదివారు, అక్కడికి వెళ్ళాక వస్తుందా రాదా, రాస్తారా రాదా అనేది పక్కన పెడితే ఎంతవరకు అటెంప్ట్ చేశారు, పేపర్ చూస్తే ఎక్కడెక్కడ మిస్టేక్స్ అయ్యాయని తెలుస్తుంది కదా. సో నేను ఇంతవరకు అయితే చెప్దాం అనుకుంటున్నాను. మన చేతుల్లో మనము పిల్లల్ని అయితే ఖరాబ్ చేయకూడదు. దయచేసి ఇది అందరికీ పేరెంట్స్ చెప్తున్నాను. కొట్టకండి, తిట్టకండి, చెప్పే పద్ధతిలో చెప్తే అందరూ చదువుతారు. ఓకేనా. ఇది నేనైతే రియలైజ్ అయ్యింది. ఇప్పుడైతే నేనే కూర్చోబెట్టి చదివిపిస్తున్నాను. మార్క్స్ అనేది తర్వాత విషయము, తనకు కరెక్ట్ నాలెడ్జ్ ఉందా లేదా ఇది ఒక్కటే చూద్దామని అయితే డిసైడ్ అయ్యానండి. ఇక్కడైతే ఇంకా ఆ టాపిక్ అయిపోయింది కదా. ఇక బొద్దింకలు మా ఇంట్లో రాజ్యాన్ని ఏలుతున్నాయి. మొత్తానికి ఒక ప్రోడక్ట్ అయితే ఆన్లైన్లో పెట్టాను, చూద్దాం అది ఒకవేళ వర్క్ అయింది అనుకుంటే మీకు కూడా కంపల్సరీగా షేర్ చేస్తాను. మొత్తానికి ఈరోజు వీడియో ఇది అండి. నా చద్దన్నం కూడా చూసారా, నేనైతే ఈ టాపిక్లో పడి అది చెప్పడం మర్చిపోయాను. నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇది అనిపించింది. వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే కానీ కనీసం ఒక్కరిద్దరికి యూజ్ అయినా కూడా నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతాను ఈ వీడియో చూసిన వాళ్ళకి. ఒకవేళ నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టాటా, సీ యూ ఇన్ అనదర్ వీడియో. టేక్ కేర్.